మోకాల్లో మేక్ కొట్టేండ్రా. అయ్యా వద్దయ్యా, చూడట్లేదు. ఒక దొంగకి మోకాలి జాయింట్స్ తీసేయడం అంటే ఒక గిటార్ వాయించేవాడికి చేతి వేలు తీసేసినట్టు. దండాలయ్యా. రే మీ చిన్నోడా? అవునయ్యా. ఏందిరా కుర్చీ కోసం ఎగబడతాడాడు ఇడు. కొడుకులకుండే వద్దిక మర్యాద లేదు. పనేంటో చెప్పండి అయ్యా. ఆ కనకారావు గాడు రంగును పోయి దండిగా దుడ్డు సంపాదించుకొని వచ్చినాడు. మొత్తం వాడిన పెట్లోనే మూలుగుతుంది. అర్థమైందయ్యా. పల్లాలో అయ్యా ఆడికి 3 రూపాయలు ఇచ్చి పంపించు. అయ్యా ఇంకో 2 రూపాయలు ఇప్పించండి అయ్యా. నీ నాయనమ్మ ముళ్ళేమన్నా నా కింద దాచిపెట్టిందేంట్రా? అయ్యా అది కోడి ఏరన్నగాడు మీరు చెప్పారని దొంగతనానికి వెళ్ళినప్పుడు జనాలాడి కాలిర కొట్టేశారయ్యా. ఆడు పనికి పోవట్లా. పిల్లలు ఆకలితో. ఏందిరా ఆడిపిల్లల గురించి ఓ ఇదైపోతున్నావు? ఆడి కాలిరిగిందని ఆడి పెళ్ళాన్ని పక్కలోకి వస్తా ఉండదా ఏవి? తప్పుడు నా కొడక. పని ఏదో చూద్దాంలే పో. అయ్యా ఇక్కడెందుకు తవ్వుతున్నావు? గోడ ఎక్కడ బలహీనంగా ఉంటుందో ఎలకక్కడే బొరిగి తవ్వుతుంది. ఇక్కడ తవ్వితే సులువుగా ఖాళీ చేయొచ్చు. లోపల నుండి ఎవరో లాగుతున్నారా? నాకే నన్ను మీరు లాగండి, ఆగండి. నేను ఇప్పుడు బయటపడే దారలేదు. ఈ ఓటు తీసుకుని ఎలమంది గడికిపోండి. ఆయన 2 రూపాయలు ఇస్తాడు. రూపాయి ఏరన్న గడికిచ్చి మిగతాది మీ దగ్గర ఎట్టుకోండి. మనం కట్టబడి కొట్టుకొచ్చిన సొత్తు ఇది ఎవ్వడికి ఇవ్వబడలా. నేను దొరికిపోయినాక మీ దాకారానికి పోలీసు వాళ్ళకి ఎంత పనిరా? మా దాకా రావాలంటే ముందు నువ్వెవరో తెలుసుకోవాలి కదా నాయనా. తెలియకుండా ఎట్టా ఉంటుందిరా? తల కోసుకపోతే మొండాన్ని చూసి మనిషిని ఎట్టా గుర్తుపడతారు నాయనా. పోలీస్ సింహం లాంటి జంతువులు కూడా ఒక వయసు వచ్చేదాకా పాలే తాగుతాయి సార్. కానీ వీడు 8 ఏళ్లకే రక్తం తాగడం మొదలుపెట్టాడు. जब तक बाप के हाथ का खिलाया खाना उसके गले तक पहुंचता, उसने बाप का गला काटकर उसे मार दिया. बड़ा सन मनुष्य ना. నాగేశ్వరం అర్థం కావాలంటే మీకు స్టూవర్ట్పురం పరిచయం అవ్వాలి సార్. బెజ్జల ప్రసాద్ స్టూవర్ట్పురం అనే కురుక్షేత్రానికి ద్రోణాచార్యుడు. ఇప్పుడు స్టూవర్ట్పురంని రూల్ చేస్తున్న గ్యాంగ్స్టర్స్ అందరూ ఒకప్పుడు ప్రసాద్ దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు. పంది కూర తిని దొల్లడం కాదు, గాడిద రక్తం తాగి గుర్రంలా ఉరకాల. ఏ పోలీసోడికి చిక్కకూడదు. ₹10 ఎవరికి కావాలి? నీకు కావాలా? అవునయ్యా. తీసుకో.
ఆ, దాంట్లో నల్ల తీళ్లు కూడా ఉన్నాయి. 10 సంవత్సరాల వయస్సులో నాగేశ్వరరావుకి బెజ్జల ప్రసాద్ తారసపడ్డాడు. దొంగతనంలో కొన్నిసార్లు ధైర్యం మాత్రమే కాదు, తెలివితేటలు కూడా. మన వెంకటయ్య కొడుకయ్యా. నా దగ్గర పని నేర్చుకుంటావా? అందుకనే చేసింది. గాడిద రక్తం తాగితే కొన్ని గంటల పాటు విశ్రాంతి లేకుండా పరిగెత్తాలి, లేదంటే శరీరంలోని నెత్తురు విరిగి ప్రాణం పోతుంది. అలాంటి కఠోర శిక్షణతో బెజ్జల ప్రసాద్ నాగేశ్వరరావుని సానపెట్టాడు. స్టూవర్ట్పురం గ్యాంగ్ల మధ్య గొడవలు అవాయిడ్ చేయడం కోసం ప్రతి సంవత్సరం ఒక వేలం పాట జరిగేది సార్, అండర్ ద వాచ్ ఆఫ్ యలమంద. అప్పట్లో స్టూవర్ట్పురంలో 3 మేజర్ గ్యాంగ్స్ ఆపరేట్ చేసేవి: పోతు సూరి, డేగరవి, జార్జ్ బాబు. స్టూవర్ట్పురం క్రైమ్ నుంచి వచ్చే డబ్బులతో యలమంద పొలిటీషియన్గా ఎదిగి ఎమ్మెల్యే అయిపోయాడు. పక్కనున్నది యలమంద తమ్ముడు కాశీ. అన్న హైదరాబాద్లో చక్రం తిప్పుతూ ఉంటే తమ్ముడు స్టూవర్ట్పురం చూసుకునేవాడు. పాట మొదలెట్టండి రా. గుంటూరు రైల్వే స్టేషన్ దేవుడి పాట 25,000. 30,000, 35,000. రేయ్, అన్న ఎమ్మెల్యే అయిందాడు, పోలీసులు మన చేతి కిందకి వచ్చిండారు, దండిగా దొంగతనాలు చేసుకోవచ్చు. పాడికొండపా 50,000. అది పాట. జార్జి బాబు పాట 50,000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. గుంటూరు రైల్వే స్టేషన్ జార్జి బాబు పాడేసుకున్నాడు. మిగతా ముఠాలేవి వచ్చే సంక్రాంతి వరకు స్టేషన్లో దొంగతనాలు చేయడానికి వీల్లేదు. ఏంటి నాకి ఈ మధ్య కనిపించడం లేదు? ఒకసారి రుచి చూసేశాక ఆ పదార్థం మీద ఆకలిపోద్ది. విజయవాడ గుంటూరు దేవుడి పాట ₹1,00,000. మనం పాడొచ్చా? పాడాలంటే నీకు గ్యాంగ్ ఉండాలా, వాళ్ళ పక్కన కుర్సీ ఉండాలా. ఎవడు రైడు? ఆ అంగిసేటు కలకత్తా వెళ్లాల్సిన ఓడ ఒకటి మొన్న తుఫాన్కు బందర్పోటు కొట్టుకొచ్చిందంట. అందులో వాడి పొగాకు బేళ్లున్నాయంట. దాన్ని దొంగతనం చేసి ఇవ్వమని అడగడానికి వచ్చినాడు. భయ్యా, మీ పని కాదని చెప్పుండా కదప్పా, మళ్ళీ వచ్చినావేంది? एक बार मेरे बात सुनो. చూడప్పా, ఈ స్మగ్లింగ్ ఎవరో మన సేబడ్లా, మందంతా ఏరా బిజినెసా? देखो भाई, కలకత్తా పోర్ట్ నేను ఉంచుకున్న దానితో సమానం. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. బందర్ పోర్ట్ మీ ఏరియా, అందుకే అడుగుతున్నా. ఎవరైతే నా సరుకు బయటికి తెస్తారో వాళ్లకు 20% ఇస్తా. ఏయ్, నయ్యోగా బోలానా, బయలుదేరు. 30%. ఏ బాయ్, 40%. 50. వచ్చింది.
సగం ఇస్తే నీ సరుకు నేను తీసుకొస్తా. నిజమా? ఏయ్! ఈడ ఏ నిర్ణయమైనా అన్నయ్య తీసుకోవాలా? మీరు మాట్లాడేసుకునే దానికే మేముండేది ఎందుకేడా? ఏ ఆలోచించక సేటు, తల్లి బిడ్డ న్యాయం తెక్కుంటే. కాశీ, ఇంతమంది చెయ్యలేని పని నువ్వు చేస్తానంటావు. చెప్పానుగా, రేపు సాయంత్రానికి సరుకుతో 7